అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 22 నెలల్లో 1,72,000 ఉద్యోగాలు పోయినాయి. ఇంకా మీకు తెలుసు, ఆ రోజు ప్రజల వద్దకు పాలన అనేదానికి నిజమైన అర్థం చెప్తూ ఇంటికే ప్రజాసేవలు అందించాలి, పౌర సేవలు అందించాలని 2,66,000 మంది వాలంటీర్లను నియమిస్తే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళందరి ఉద్యోగాలు కూడా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత తన సహజ సిద్ధ ధోరణిలో తీసేశారు. ఇవి కాకుండా ఇంచుమించుగా ఈ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల్ని తీసేశారు, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని తీసేశారు, లిక్కర్ షాప్స్లో ప్రభుత్వం నిర్వహించిన లిక్కర్ షాప్స్లో ఎంప్లాయీస్ని తీసేశారు. వీళ్లతో పాటు ఇంచుమించుగా మీరు చూస్తే గత ప్రభుత్వంలో అంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఉన్న ప్రభుత్వంలో 96,675 మంది అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఉన్నారు. ఇది గత ఏడాది డిసెంబర్ నాటికి అంటే 3 నెలల క్రితానికి 87,681 మందికి చేరింది. అంటే 9,000 మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగుల్ని నిర్దాక్షిణ్యంగా ఉద్యోగంలోంచి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తీసేసింది. ఇవి కాకుండా జిల్లా పరిషత్తుల్లోనూ, స్థానిక సంస్థల్లోనూ, మున్సిపాలిటీల్లోనూ, ఇవే కాకుండా ఇంచుమించుగా ఫీల్డ్ అసిస్టెంట్స్ వరకు ఉన్న చాలామందిని అవుట్సోర్సింగ్లోనూ కాంట్రాక్ట్లోనూ పనిచేస్తున్న ఉద్యోగుల్ని నిర్దాక్షిణ్యంగా వెళ్ళగొట్టారు. ఇంచుమించుగా ఇవాళ మనం చూసుకుంటే లక్షల్లో ఉద్యోగాలు పీకేసి 10,000 మందికి ఇవాళ జాబ్ క్యాలెండర్ ఇచ్చి పండుగ చేసుకోమంటున్నాడు ఆయన. పీకేసినేమో లక్షల ఉద్యోగాలు ఇచ్చేవి 10,000. అవి కూడా ఇస్తారో లేదో, నోటిఫికేషన్లు ఏ రూపంలో వస్తాయో ఎవరికీ తెలియదు. కానీ ఆయన ఏం చెప్తున్నాడు? పండుగ చేసుకోమంటున్నాడు.